హలో ఎవరు హలో ఎవరు అఘోరి మాత. అవును అగోరి అమ్మని. ఏం మాత, మీరు సొసైటీని ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇవేనా మీరు దేశానికి పోయి చేసేది? మీరెవరు నాన్న? మీరు లోక కళ్యాణానికి వచ్చాను, నేను లోక కళ్యాణం దేశాన్ని బాగు పెడతాను, నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను, హిందూ మతాన్ని కాపాడుతాను వచ్చారు కదా. అవును, మీరెవరు ముందు అది చెప్పండి. మీరు అలాంటి వాళ్ళు ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీది? నేను ఇబ్బంది పెడుతున్నానా? ఒక మాట నాన్న, నేను ఇబ్బంది పెడుతున్నాని మీకు అనిపించింది కదా? అవును. ఎక్కడ అనిపించింది, దేనికి అనిపించింది అని మీరు చెప్తే నేను దానికి సమాధానం ఇస్తాను. వాళ్ళ ఫ్యామిలీ అంత ఇబ్బంది పడుతుంది కదా, చూస్తలేరా మీరు? నేను ఆ అమ్మాయిని రమ్మలేదు. ఇప్పుడు కుంభమేళ ఎంతో మంది దీక్ష తీసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి వచ్చారా చెప్పి రాలేదా అనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఎవరికి నచ్చిన లైఫ్ వాళ్ళు జీవిస్తారు నాన్న. ఆమె వచ్చింది, నేను వెళ్ళి బలవంతంగా తీసుకురాలేదు, నేను వెళ్ళి బలవంతం పెట్టలేదు. ఇప్పుడు కూడా నేను ఆమెను వెళ్ళిపో అమ్మ మీ అమ్మ నాన్న కూడా అంటే ఆమె వెళ్ళను, నాకు దీక్ష కావాలంటుంది. ఆమె ఇష్టం తప్ప నేనెవరు నాన్న మధ్యలో? నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, నేను నా దగ్గరికి నేర్చుకోవాలని వచ్చే వాళ్ళకి నేను నేర్పియాలి, తప్పదు. అఘోరి మాత, ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో మీకు అంతో కొంత గౌరవం ఉంది హిందూ మతంలో. దయచేసి మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, హిందూ మతాలు నిలబెట్టుకోవాలి. అఘోరి మాత అంటే నలుగురు చేతులెత్తి మొక్కాలి అనుకుంటే ఆ అమ్మాయిని తొందరగా ఇంటికి పంపించండి. నేను ఒకటే మాట నాన్న, ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయి ఎక్కడ బతుకు ఎలా బతుకు అనేది, ఓకేనా? అవును, కానీ మీతో పాటు ఉంచుకొని మీరు బదనం కాకండి. ఎవరు? నేను భద్రం ఎప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు నేను ఏమంటున్నా ఆల్రెడీ ఇచ్చేసిన. ఇప్పుడు నేను చెప్పేది విన్నానా? ఇప్పుడు నేను పంపించినా కూడా ఆమె వెళ్తుంది అనుకుందాం, వెళ్ళినా కూడా చిన్న ఘాటు పడ్డ అఘోరి అమ్మ దగ్గర దీక్ష. ఈమె ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఒకళ్ళ దగ్గర దీక్ష సాధకురాలే ఈమె. వాళ్ళు ఏం నేర్పించకుండా నన్ను అప్రోచ్ అయింది, ఓకేనా? నేను ఈమె దగ్గర చిన్న ఘాటు పడ్డా ఇప్పుడు ఇంత పోర్ట్రేట్ అయింది కదా, రేపటి రోజు నన్నే అంటారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నా కూడా. మనం ఒక లైవ్ పెడదాం మాత, మనం ఒక లైవ్ పెట్టి ఆ అమ్మాయి. మీరెవరు చెప్పండి లైవ్? నేను ఒక ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా.